మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వేసవి సెలవుల వేళ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నిజంగా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఎందుకంటే వేసవి సెలవుల్లో శ్రీ స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రం నుండి భక్తులు ఎక్కువగా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి దీనికి అనుగుణంగా ఇక్కడ మనం ప్రస్తుతం బస్ స్టాప్ వద్ద ఉన్నాం. యాదగిరిగుట్ట పైన ఉన్నాం. ఈ బస్ స్టాప్ వద్ద మనం చూస్తున్నాం, ఉదయం నుండి కూడా మనం పరిశీలించినట్లయితే వేలాది మంది భక్తులు బస్ స్టాండ్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. కానీ బస్సులు మాత్రము కొన్ని వస్తున్నాయని చెప్తున్నారు. ఆర్టీసీ వాళ్ళని అడిగితే టెంపుల్ వాళ్ళు చెప్తేనే మేము తీసుకొస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి వాళ్ళని అడిగితే వాళ్ళు భక్తులు ఒకేసారి రద్దీ పెరగడం వల్ల బస్సులు అనేవి కొంచెం అంచనాలు వేయలేకపోతున్నాం కాబట్టి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ప్రయాణికుని మేము పంపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఎండ ఎక్కువగా ఉన్నందువల్ల మొత్తం కూడా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది. భక్తులు ఒక బస్సు వస్తే మొత్తం కూడా కిక్కిరిసి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడికి అన్ని కూడా చాలా మటుకు మినీ బస్సులు అనేవి ఉన్నవి ఇక్కడ. కాబట్టి ఆ మినీ బస్సులు ఉచిత బస్సులు అయినప్పటికీ చాలా మంది ప్రయాణికులను గమ్యం చేర్చాలి. కాబట్టి ఆ ఉచిత బస్సుల్లో ఆ చిన్న మినీ బస్సులో భక్తులు ఎక్కడం వల్ల అంటే నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే మాత్రం భక్తులు వేలాది మంది భక్తులు అంతా కూడా బస్ స్టాండ్ లో వేచి చూసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజంగా చిన్న పిల్లలతో వృద్ధులు అదేవిధంగా వికలాంగులు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతా కూడా అలసిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళంతా. ఎందుకంటే చాలా సేపు నుండి కూడా బస్సుల కోసం వీళ్ళంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం చూస్తున్నాం మొత్తం కూడా అంటే స్టాండ్ అంతా కూడా భక్తులతో ఉంది. వాళ్ళందరూ కూడా గమ్యం చేరాలంటే చాలా బస్సులు అవసరం ఉన్నాయి. కానీ దేవస్థాన సిబ్బంది దీనికి అనుగుణంగా ఈ భక్తులకు అనుగుణంగా SPF సిబ్బంది కావచ్చు వీళ్ళంతా కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే భక్తులు అంచనాలు వేయకుండా పెరిగిపోతున్నారు. ఉదయం నుండి దర్శనం చేసుకొని వాళ్ళంతా కూడా వివిధ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళంతా ఈ బస్ స్టాండ్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది చిన్న పిల్లలతో వయో వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీళ్ళందరినీ దరిదాపు ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ నుంచి అక్కడ వరకు బస్ స్టాండ్ వరకు చూడండి, వేలాది మంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు. నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండకు. మనం చూస్తున్నాం ఉదయం నుండి కూడా చూసినటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. కాబట్టి మనం చూస్తున్నాం మనం ఉన్నంత సేపట్లో ఒక బస్సు కూడా ఇక్కడికి రాలేదు. మరి భక్తులకు అనుగుణంగా ఈ బస్సులను ఏర్పాటు చేయాలి. ప్రతిసారి ఇదే ఇబ్బంది కలుగుతుందని చెప్పి చాలా మంది మనతో భక్తులు చెప్పినటువంటి విషయము. అదేవిధంగా దేవస్థానం కూడా కొంచెము శ్రద్ధ వహించి, ఎందుకంటే ఈ ప్రయాణికులకు సంబంధించి చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ బస్సులు అనేవి ఏర్పాటు చేస్తే వారి గమ్యస్థాలు చేరుతారు. లేదంటే ఇక్కడే చాలా సేపటి నుంచి వాళ్ళు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎండాకాలం వేళ ఎండ చాలా వేడిమితో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బస్ స్టాండ్ మొత్తం కూడా మనం చూస్తున్నాం చాలా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. బస్సులు లేనటువంటి పరిస్థితిలో ఉంది. ఒకసారి మాట్లాడిద్దాం ప్రయాణికులతోటి. సరే చెప్పండి, ఏమైందని ఎంతసేపు? బస్సులు లేవు, గంట సేపు అయిపోయింది, గంటన్నర అయిపోయింది ఇప్పటి వరకు. జనాలు ఇప్పుడు కోనికే కింది కోనికనే ఉన్నారు జనాలు మొత్తం. బస్సులే లేవు, బస్సులు లేవు. ఇప్పుడు ఆటోకి పోతున్నాం. మళ్ళీ మేము వచ్చి మినిమం 1 అవర్ అవుతుంది. ఇక్కడ దేవాలయం దర్శనం తర్వాత ఎండలో చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టి సౌకర్యానికి కరెక్ట్ సౌకర్యం కల్పించి బస్సులు టైంకు కంపల్సరీ ప్రొవైడ్ చేయడం, వాళ్ళకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఆటోలో మేము మాట్లాడుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఒక బస్సు వస్తుంది, అసలు బస్సులు అందుతలేవు, కింద గంటలు ఆడుతున్నారు. ఇక్కడ వచ్చి కూడా మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చినా కూడా ఇక్కడ మాకు సౌలత లేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం అర్థం అవుతలేదు అసలు. అది ఇంతకు ముందుకు ఉన్న దాంట్లో లైన్ కడుతున్నాయి బస్సులు కిందికి మీనికి. ఇప్పుడు వరకు ఒక బస్సు వస్తే ఇంతమంది ఉంటున్నాం మీద. ఆ బస్సుల కింద చిన్న పిల్లలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు ఫ్రీగా ఉన్నాయి, చాలా మంది ఎక్కుతున్నారండి. కొంచెం మీరు చూడాలి. ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, ఎక్కలేకపోతున్నారు. వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు, ఎట్లా ఎక్కుతారు చెప్పండి? ఒకటే వే పెట్టారు, 2000 పెట్టలేదు. ఒకవేళ బస్సు ఎక్కడానికి చాలా కష్టం అవుతుంది. చూడండి ఎంత రష్ ఉందో. కొంచెం బస్సులు ఎక్కువ వేయండి, ఫ్రీ బస్సులు. చూస్తున్నారుగా మీరు, రష్ ఎక్కువగా ఉంది.
బస్సు ఇదిగో చూడండి ఒకసారి, జనం పడ్డానా పిల్లలకైనా ఇబ్బందిగా ఉంటుంది. బస్ సౌకర్యం ఇంకా కొంచెం పెడితే బాగుంటుంది. అదే బస్సు సౌకర్యమే కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుందని మా ఉద్దేశం. వెయిటింగ్ చేస్తా ఉంటున్నారు జనం. మనకి బస్సులు కొంచెం ఎక్కువ పెంచాలి. మేము ఎక్కాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కొండపైకి రావడానికి కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. బస్ సౌకర్యాలు ఇంకా కొద్దిగా బస్ సర్వీస్ పెంచితే బాగుంటది. కొండపై నుంచి కూడా కిందికి పోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. భక్తుల దగ్గర బాగుంది వల్ల బస్సులు కొంచెం ఇస్తే బాగుంటాయి సౌకర్యం. ఇరుకిరుక లేకుండా కొంచెం చూసుకుంటే బెటర్. అసలు చాలా మొత్తం ఇరుకిరికి ఎక్కేసుకుంటున్నారు బస్సులో. పిల్లలు ఉన్నారు లేదు, ఎవ్వలేదు, లేడీస్ ని తోసేస్తున్నారు. మొత్తం ఒక మనిషి అంటూ ఒకటి చెప్తే బాగుంటదని మా ఉద్దేశం. మరి పైన సౌకర్యాలు కూడా ఏమి బాగాలేదు అక్కడ. పైన కూడా చాలా మెయింటెనెన్స్ చాలా లో ఉంది. బస్సులు వస్తలేవు, ప్లస్ మంది కూడా పబ్లిక్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. పబ్లిక్ అసలు బస్సులో పట్టట్లేదు. బస్ ఇంకొక బస్సులు వస్తే బాగోలేదు. ఇలా బస్సులో పెట్టుకొని కొన్ని బస్సెస్ అలౌ చేస్తున్నారు ఇక్కడికి. అంటే 1 by 1 వస్తున్నాయి, కాకపోతే ఇక్కడ రష్గా సరిపోవట్లేదు. పెంచితే బెటర్. పెంచాలని కోరుకుని మేము చెప్పంగానే పెంచలేరు కదా, అది వాళ్ళ దృష్టిలో ఉండాలి. అది బస్సెస్ కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి చెప్పాలంటే. రష్ చూస్తున్నారు కదా, రష్ ఎట్లా ఉందో, పిల్లలు కూడా పడిపోతున్నారు. అట్లా ఉన్నది రష్ ఇక్కడ. బస్సులు కొంచెం ఫెసిలిటీ బాగుంటే బాగుంటది. ఇంకా కొంచెం ఎక్కువ బస్సులు పెడితే, ఇంకా బస్సెస్ ఇంకా పెంచితే ఇంకా బాగుంటుంది. పెంచిన వారా బస్సెస్ నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచిన వారా మంచిగా ఎక్కించుకోవట్లేదు. డ్రైవర్ అయినా సరే గైడెన్స్ ఇవ్వటం, వాళ్ళకి చెప్పడం, చెప్పి ఎక్కించుకోవడం అలాంటివి ఏం లేదు. ఇక్కడ కూడా రష్ ఎక్కడైనా ఉంటారు, రష్ ఉంటారు. కానీ ఆ రష్ కి తగ్గట్టు ఎవరు ఇక్కడ చెయ్యట్లేదు. ఎవరు మంచిగా గైడెన్స్ కానీ ఎవరైనా చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అసలు అది అదే మెయిన్. అసలు బస్సు అందరు ఎక్కినా కదిలించాలా, రన్నింగ్ లైన్ గుంచుకోతురు, కింద పడితే ఎట్లుంటది పిల్లలు. అట్లా ఇక ఒక ఆమె పడుతున్నాయి ఇప్పుడు. అట్లనే అదే ప్రాబ్లం. ఆగమనాలా లేకపోతే వెళ్ళిపోవాలా. ఇక్కడ అది కాకుండా గుంజుకొని పోతున్నారు బండి, ప్రాబ్లం అవుతుంది కదా. చూసి ఇవి రెండన పెట్టాలా. విండోస్ ఒకటే దిగడం ఎక్కడం ఒకటి అవుట్లో కూడా ప్రాబ్లం అవుతుంది. అడ్జస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అది దానివల్ల ఏంటంటే కింద వాళ్ళు కింద ఉంటున్నారు, పై వాళ్ళు పై ఉంటున్నారు. అట్లా అది ఇక్కడ ఒక నుంచొని కొంచెం చెప్తుంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది వచ్చే వాళ్ళకి. బస్సు వచ్చినటువంటి ప్రదేశం వద్ద మనం ఉన్నాం. నిజంగా ఈ బస్సు కోసము వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు. చూడండి ఒకసారి మనం చూస్తున్నాం, ఉరికి వెళ్ళి ఎక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కొక్క అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి బస్సులు ఒకటెనుక ఒకటి వచ్చి వీళ్ళను గమ్యస్థానం చేస్తే బాగుంటది. కానీ ఇలా చూస్తున్నాం మనం అంతా కూడా, వాళ్ళు బస్సులో ఉన్న వాళ్ళు ఇక్కడ దిగనిస్తలేరు, వీళ్ళు ఎక్కలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చిన్నపిల్లల్ని కూడా భయం లేకుండా ఇలా కిటికీల నుంచి ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ విజువల్ లో చూస్తున్నాం. చిన్నపిల్లల్ని కూడా కిటికీల నుండి బస్సులు లోపలికి ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా మంది ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి యాదగిరి గుట్ట పైన ఉన్నటువంటి బస్ స్టాండ్ లో ఈ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. నిజంగా మరి ఈ సమయంలో అంటే వేసవి సెలవులు కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని అంచనా వేసుకొని బస్సులను పెంచాలని చెప్పి భక్తులు మనతో కోరుతున్నారు. ఇక్కడ మొత్తం కూడా అంటే సమన్వయంతో పనిచేయాలి. అంటే దేవస్థానము ఇటు ఆర్టీసీ అధికారులు ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఈ బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒకేసారి 3-4 బస్సులు వచ్చినా కూడా అంటే చూసినట్టయితే మొత్తం భక్తులతో నిండింది. బస్సులు ఎన్ని బస్సులు వచ్చినా కూడా ఇక్కడ సరిపోయినటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు 3 నుంచి మనము ఇక్కడ ఉన్నంత సేపట్లో మనం కంప్లైంట్ చేశాం కాబట్టి ఒకేసారి 3 నుంచి 4 బస్సులు అయితే ఇక్కడ రావడం జరిగింది. కానీ అవి కూడా సరిపోయినటువంటి పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు. మరి ఇలాంటి సందర్భంలో దేవస్థానం అధికారులు అదేవిధంగా పోలీసులు వీళ్ళంతా కూడా ఆర్టీసీ అధికారులు అంతా కూడా సమన్వయంతో పనిచేసి ఈ యొక్క బస్సులకు సంబంధించి బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పి సుమన్ టీవీ పక్షాన కూడా కోరుకున్నటువంటి సందర్భం చూస్తున్నాం. చాలా మంది ఎండల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు ప్రయాణంలో యాదగిరి గుట్టలో ఉన్నటువంటి బస్ స్టాండ్ నుంచి వివిధ ప్రదేశాలకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి ఫ్రీ బస్సు ఉచిత బస్సులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పెంచాలని చెప్పి మనతో కోరుకుంటుంది. దర్శనాలు ఉచిత దర్శనానికి సమయం పట్టింది, అయినప్పటికీ ఇక్కడ నుంచి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడైనా ఆర్టీసీ బస్సులను పెంచాలని చెప్పి చాలా మంది భక్తులు మనతో కోరుకునేటువంటి పరిస్థితి. ఇది యాదగిరి గుట్ట పైన ఉన్నటువంటి బస్ స్టాండ్ లో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్ యాదవ్.